వచ్చింది. అందులో ధర్మశాస్త్రం చెప్పున ఏ పరుడకమా అగ్ని పరుడును అక్కడ కాపురమున యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడునైనా అననీయ అను ఒకడు నా యొద్ద నిలిచాను. నువ్వు చేయవలసిన పని నీ అనుచరులు తీసుకొని ఇదిగో ఇక్కడ భక్తి పరుడు ప్రజలందరి చేత మంచివాడు అనే చక్కటి సాక్ష్యము కలిగిన ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన పేరు అననీయ. ఆయన దగ్గరికి వెళ్ళు, మిగతా పని అంతా ఆయన చూసుకుంటాడు. పిల్లగా ఎప్పుడైతే గుర్రం మీద నుంచి పడిపోయాడో ఆ వెలుగుతో నింపబడ్డాడు, వెలుగు వచ్చిందో వెంటనే గుడ్డుడెక్కిపోయాడు సౌలు. ఇప్పుడు కింద పడిపోయి ఎదుగుతా ఉన్నాడు. నేను ముందే చెప్పాను, అది ఒక చక్కటి ప్రదేశం కాదు, మంచి రోడ్డు కాదు, అది దమస్కు పట్టణపు పొలిమేర. ఏంటంటే అది దమస్కు పట్టణం తాలూకా ఏం మేరట? పొలిమేర. పొలిమేరలో ఏముంటాయి? చెత్త, కీడు, అశుభ్రం, రకరకాల కలుషితమైన స్థలం. అలాంటి స్థలంలో పడిపోయాడు. అడుగుతున్నాడు, దేవుకుంటున్నాడు. ఒక మాట చెప్పనివ్వండి, దేవుడితో పెట్టుకంటే దేవుడు సహించాడు, ఓర్చుకోడు, తట్టుకోడు. కొంత సమయం ఇస్తాడు, కొంత ఆలోచన ఇస్తాడు, కొంత గడువు ఇస్తాడు. వెంటనే దేవుడు కోపపడిపోడు. అలాగే యోనాను అలాగే వాడుకున్నాడు, నవహనలుగా వాడుకున్నాడు దేవుడు. సమూయేలును అలాగే పిలిచాడు దేవుడు. యిర్మీయా, యెషయా, యోవేలు, హబక్కూకు, నెహెమ్యా, జెఫన్యా, ఓబద్యా, మలాకి, ఇలాంటి వారందరినీ కూడా దేవుడు ఎందుకు లేపాడు అని అంటే వారి ముందు రక్షణ సువార్త, పశ్చాత్తాపము మాటను తెలియచేయమని, ప్రకటన చేయమని దేవుడు అంటే గొప్పవారిని కాదు, వెర్రివారిని, అధికారము హోదా లేని వారిని, ఏ జ్ఞానము లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని వారిని బలపరిచి వారి ద్వారా జ్ఞానులకు బుద్ధి చెప్పడానికి దేవుడు లోకంలో ఉన్నవి ఎవరిని ఎంచుకున్నాడని కొరింథీ పత్రికలో ఉంటుంది. వెర్రి వారిని ఎంచుకున్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా ప్రియ దేవుని బిడ్డలారా, అననీయాను ఆ దమస్కు పట్టణంలో సిద్ధపరిచాడు. వీళ్ళ బహుశా నేను అనుకుంటున్నాను, ఈ సౌలు గురించి అననీయ గారు వినుంటాడేమో. అననీయ, నీ దగ్గరికి సౌలు రాబోతున్నాడు అని దేవుడి యొక్క దూత చెప్పినాడు. బహుశా మాస్టర్ గారు అననీయ గారు క్రూరుడు, భయంకరుడు, సంఘములను పాటి చేసి చంపేసి నేరస్తుడు వస్తున్నాడు అంటే అమ్మా ఎవరైనా ధైర్యంగా ఉండగలరండి? చెప్పండి, ఎవరైనా ధైర్యంగా ఉండగలరా? అది దేవుడు ఆత్మ ద్వారా మాట్లాడాడు. లోపల భయం ఉన్న దేవునికి లోపడాలి, భయపడాలి కదా, దేవుని భక్తుడే కదా. వెంటనే ఈ తన అనుచరులే ఈ గుడ్డివాడైన సౌలును అననీయ దైవజనుడిని తీసుకెళ్ళినప్పుడు ఆ దైవజనుడు సౌలు గురించి ప్రార్థన చేసి ముగించగానే తన కండ్లలో నుంచి పొరల వంటివి రాలేక కండ్లు విప్పి చూడగానే కండ్లకి ఎదురుగా ఇప్పుడు ఎవరున్నారట? ప్రార్థన చేసిన అననీయ అనే దైవజనుడు ఉన్నాడట. స్తోత్రం చెప్పదా? గంభీరంగా చెప్పదా? గట్టిగా కనపరచమా? నేనేమి చేయవాలి? కింద పడిన వెంటనే, గుర్రం మీద నుంచి కింద పడిన వెంటనే దేవుడి యొక్క ప్రకాశమానం ఆయన తాకింది. అంతవరకు కోపగొట్టుడు, క్రూరుడు, నేరస్తుడు, ఘోరము చేసిన వాడు, భయంకరమైన కోపము చేత ఆ భయంకరమైన దుష్ట ఆలోచనైన వాడు ఇప్పుడు ఒక్కసారి తగ్గిపోయాడు. నేనేమి చేయవలను అన్న మాటతో ఆయన జీవితము, గత జీవితం అంతా కూడా ఏం చేయబడింది? అది తొడవబడింది. ఇక్కడ నుంచి కొత్త జీవితాన్ని ఆయన మొదలు పెట్టడానికి ఆయన ఇష్టపడతా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 3వ అధ్యాయము, లూకా సువార్త 3వ అధ్యాయము లూకా సువార్త 3వ అధ్యాయము చదవండి 9వ వచనం నుంచి. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరన, ఎక్కడకండి? చెట్టు వేరన, ఇప్పుడే
గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పాను. అందుకు జనులు అలాగైతే అప్పుడు అందుకు జనులు ఏమంటున్నారటండి, అలాగైతే మేమేమి చేయవలనని అతన్ని అడగగా అతడు రెండు అంగీలు గలవాడు ఏమీ లేని వాడికి ఇవ్వవలెను, ఆహారం కలిగిన వాడు అలాగేనే చేయవలను, అలాగే చేయవలనని వారితో చెప్పాను. 12వ వచనం, శంకరులను బాప్తిస్మము పొందవచ్చి బోధకుడా నేనేమి చేయవలనని అతను అడగగా అతడు నీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకున్నవని వారితో చెప్పాను. స్వరమ దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసయ్య కంటే 6 నెలలు పెద్దవాడైన బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆయన నివాసం ఇచ్చుకున్న ప్రాంతం ఏంటి అంటే అడవులు అరణ్యం. జగత్ గ్రంథం అడవులు అరణ్యం. ఈయన యేసయ్య కంటే 6 నెలలు పెద్దోడు. యేసయ్య కంటే 6 నెలలు పెద్దోడు. యేసయ్య కంటే ముందు పుట్టాడు. ఇది మనందరికీ తెలుసు. అయితే అలాంటి ఆయనకి యోహాన్ అని పేరు పెట్టారు. ఆ యోహాను రాబోతున్న మెస్సయ్య గురించి లోకంలో ఉన్న ప్రజలకు ఆయన సువార్త ప్రకటన చేస్తున్నాడు. ఆయన మాటలు నమ్మి దేవుని అంగీకరించిన వారికి యోర్దాను నదులు బాప్తిస్మం ఇస్తున్నాడు. ఈ విషయం తెలుసుకుని శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, యాజకులు అన్నవారట ఈయన దగ్గరికి వచ్చి ఈయనను రకరకాల ప్రశ్నల చేత విసిగించాలని, ఈయన మభ్య పెట్టాలని ఆయన చేస్తా ఉన్న బోధ సువార్త అది అబద్ధమని, మోసకరమైనదని వీరు దురాలోచన చేత ఆయన ఇబ్బంది పెట్టడానికి ఆయనకు వచ్చారు. ఈ లోపల దేవుని పిల్లలు యోర్దాను నదిలో బాప్తిస్మం ఇవ్వడానికి యోహాను గారు రెడీగా ఉన్నాడు. అప్పటికప్పుడు మారు మనస్సు పొంది వారి జీవితంలో మార్చుకున్న వారే కొత్త జన్మ కొరకు వారు సిద్ధపడి బాప్తిస్మాన్ని యోర్దాను నదిలో యోహాను గారి చేతుల్లో ఆయన బాప్తిస్మం తీసుకుంటున్నారు, వెళుతున్నారు, వచ్చిన వారు వస్తున్నారు. ఈ విషయం తెలుసుకొని గట్టు మీద యోర్దాను నది గట్టు మీద ఉండి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు ఇదంతా గమనిస్తూ ఆ బోధను, ఆ సువార్తను అడ్డుకోవాలని పనికి మాలిన ఆలోచనల చేత, దురాలోచనల చేత అడ్డగించాలని ప్రయత్నం చేసేటప్పుడు వారందరికీ ఒక పేరు పెట్టాడు. సర్ప సంతానమా అని పేరు పెట్టాడు. ఆ ముందు వచనాలు కింద వచనాలు ఉంటుంది మనం చదువుకున్న అధ్యాయంలోనే ఆ మాట చెప్తా ఉన్నాడు. ఇదిగో రాబోయే ఉగ్రత నుంచి మీరు ఎలాగ తప్పించుకుంటారు మీరు అని అంటూ ఉంటుండగా దేవుని బిడ్డలారా, మాటల చేత ఇబ్బంది పెట్టాలి యోహాను అని దురాలోచన చేత వారు పన్నాగాలు పడుతూ ఉన్న సందర్భంలో ఆయన పలికిన మాట ఏంటయ్యా అని ఆలోచన చేసినట్లయితే ఏమంటున్నాడు చదువుదామా? 7వ వచనం నుంచి అతడు తన చేత బాప్తిస్మము పొందవచ్చిన తన సమూహములను చూచి సర్ప సంతానమా రాబోవు ఉగ్రతను తప్పించుకునేటకు మీకు బుద్ధి చెప్పువాడవడు ఆరు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకుని మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టుకోగలరని మీతో చెప్పుచున్నాను. అప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడింది కదా అని చెప్పాను. ఇంకేమంటున్నాడు? అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలనని అడిగగా 2 అంగీలు కలిగిన వాడు ఏమీ లేని వాడికి ఇవ్వలను, ఆహారము కలిగిన వాడు అలాగే చేయవలనని అక్కడ ఉన్న జనులకు చెప్పాను. అయితే మేమేమి చేయాలి అని అంటే, సహోదరుడా నీకు 2 అంగీలు ఉన్నాయి, నీ పక్క వాడికి ఒక అంగీ కూడా లేదు, ఒక అంగీ వానికి ఇచ్చి వాడిని ఆదుకో. నీకు 2 పూట్ల ఆహారం ఉంది, నీ పొరుగు వానికి ఒక పూట కూడా ఆహారం లేక ఆకలిక్షత అలమటించి ఉన్నాడు. కనీసం నీకు ఉన్నదానితో కొద్దిగా భాగం ఇచ్చి ఆయనను నువ్వు తృప్తిపరచు. వారు నీకు కృతజ్ఞత ఉన్నా ఉంచుకోకపోయినా నువ్వు చేసిన కార్యాలు చూస్తూ ఉన్న నీ దేవుడు నీకు అత్యధికమైన ప్రతిఫలమును, అత్యధికమైన ఆశీర్వాదాలను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు.
ఈ లోపల సుంకరులు వచ్చారు. ఈ సుంకరులు ఎవరు అంటే ట్యాక్స్ కలెక్టర్స్, పన్నులు వసూలు చేసేవారు. అక్కడ కూడా గుంపులో వాళ్ళు ఉన్నారు. వారు ఏమంటున్నారమ్మా అక్కడ ఏమంటున్నారు వారు 12వ వచనంలో, సుంకరులను బాప్తిస్మము పొందవచ్చి బోధకుడా నేనేమి చేయవలను. వారు కూడా ప్రశ్న వేస్తున్నారు. బోధకుడా ఆ బాప్తిస్మం తీసుకునే లైన్ లో ఆ గుంపులో మీరు ఉన్నారు. వారి తాలూకు వృత్తి ఏమిటో గమనించాడు, గ్రహించాడు. బాప్తిస్మం ఇచ్చే యోహన్నా గారు, పాస్టర్ గారు, ఆ యోహాను గారు గమనించాడు, గుర్తించుకొని ఏమంటున్నాడు అంటే ఆయన, సుంకరులను బాప్తిస్మం పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలను అతను అడగగా 13వ వచనంలో, అతను మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 10 రూపాయలు తీసుకున్న వాడి దగ్గర నుంచి 20 రూపాయలు వసూలు చేస్తున్నారు. 50 రూపాయలు తీసుకున్న వాడి దగ్గర నుంచి ఎంతమ్మా పిల్లరా? ఈ లంచగొండితనం ఇప్పుడుది కదండి, అనాది నుంచి. అంటే ఏంటి? లెక్క ప్రకారంగా 10 రూపాయలేమో గవర్నమెంట్ కి, తీసుకున్న 40 రూపాయలేమో ఎవరి జూబులకి? సుంకరుల జూబులు. ఇప్పుడు కూడా అలా జరుగుతుందా? కరెక్ట్ లేదా? ఏమండి? చాలా ఘోరంగా బాబు. ఆ లంచగొండితనంలో మన రాష్ట్రం ఎంత స్థానంలో ఉందట చెప్పండి. వాట్సాప్, ఫేస్బుక్ ఏమంటే అమ్మాయి ఆడలు చెప్పండి. చాలా ఘోరం. మన రాష్ట్రం గురించి ఆలోచన చేస్తే లంచగొండిలో ఒక స్థానంలో, ఒక మంచి స్థానంలోకి వచ్చేసింది మన రాష్ట్రం. ఇక్కడ కూడా సుంకరులు మీకు నియమింపబడిన దానిని మాత్రమే మీరు వసూలు చేయండి. వారు ఏమంటారు? మేమేమి చేయాలి? బోధకుడు కూడా మేమేమి చేయాలి? అలాంటి కరెక్ట్ గా దొరికారు. లంచగొండితనం కలిగిన వారు. వారికి సొరకేశాడు దైవజనుడు. గవర్నమెంట్ వారు, ప్రభుత్వం వారు మీకు ఎంత నియమించబడిందో, ఎంత పన్ను వసూలు చేసుకోవాలని మీకు ఇవ్వబడిందో, జారీ చేయబడిందో, ఆజ్ఞ జారీ చేయబడింది, అంత మీరు వసూలు చేయండి. కానీ మీరు ఏం చేస్తున్నారట? వసూలు చేయవలసిన దానికంటే మరంతలు, రెట్టింపు, 300, 400 మీరు వసూలు చేస్తున్నారు. అది మీకు మంచిది కాదు. అది మీకు యథార్థత కాదు. అది మీకు చక్కనిది కాదు. మీరు ఎంత తీసుకోవాలో అంతే తీసుకున్నట్లయితే అది మీకు క్షేమము, దేవుని ద్వారా ఆశీర్వాదాలు మీ మీదకి వస్తాయి. ఇదిగో ఫలింపని ప్రతి చెట్ల యొక్క మొదలన అక్కడ గొడ్డలి పెట్టబడి ఉంది. పిల్లలు చెప్పడం వినండి. ఇందాకేమో సౌలేమో, అయితే ఇప్పుడు నేనేమి చేయవలనని ప్రశ్నించుకుంటున్నాడు. దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ఇదిగో ఈ పట్టణంలోనే మంచివాడు, భక్తిపరుడు, ప్రజల చేత మంచి సాక్ష్యములు కలిగిన వాడని అననీయ ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళు. ఆయన దగ్గరికి వెళ్తే జరగవలసిన పనంతా కూడా ఆయన చేస్తాడు. పిల్లలు వినండి. మనం చదువుకున్నామే ఇందాక ఆ అపోస్తుల కార్యంలోని. అక్కడ అంటున్నాడు పౌలట తర్వాత అపోస్తులుడైన గమాలియేలు పాదాల యొద్ద కూర్చొని శిష్యరికాన్ని పొందుకున్నవాడు. చరిత్ర మనకు సాక్ష్యం చెప్తుంది. ప్రారంభంలోనే మనం చదివాం. గమాలియేలు అంత దైవజనుడు. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళగానే మరి ఎక్కువగా దేవుని గురించి, సువార్తను గురించి, పరిచర్యను గురించిన మరి ఎక్కువ తన అనుభవాన్ని ఆ సౌలుకి తెలియచేశాడు, తర్ఫీదునిచ్చాడు. ఆ తర్వాత పూర్తిగా ప్రియదేవుని వెళ్ళారు కుటుంబాన్ని, బంధువులను, రక్త సంబంధులను అందరిని విడిచిపెట్టి కట్టుబట్టలతో ఆయన ఇంటిలో నుంచి బయటకు వచ్చేసాడట. ఈ దినాల్లో పిల్లలు అప్పుడట తనకున్న ఆస్తిని అంతటిని కూడా వదులుకున్నాడు. ఎలా వదులుకున్నాడట? గంటతో సమానంగా ఎంచుకొని కలిగిందంతా విడిచిపెట్టి వచ్చినట. ఇప్పుడు దాన్ని లెక్కేస్తే ఆయన వదిలేసి వచ్చేసిన ఆస్తి లెక్కేస్తే ఇప్పుడు అటండి 3 కోట్ల రూపాయలట. అదే నువ్వు నేను అంటే వదిలేసుకుంటావా? అసలు ఏసీ అంటున్నాడు. ఏసీయ ఒక దగ్గర ప్రసంగం చేస్తా ఉంటే అక్కడ జన సమూహం ఉన్నారు. ఆ జన సమూహంలో ఒక శిష్యుడు కూడా ఉన్నాడు. ఆ ఏసీయ వాక్యం చెప్తున్నాడు, బోధిస్తున్నాడు. తన శిష్యులందరూ ఉన్నారు. ఒక శిష్యునికి ఒక వార్త వచ్చింది. అది పెళ్లి వార్త, శుభవార్త, లేకపోతే సంతోషించే వార్త కాదట. ఇదిగో నీ ఇంటిలో పలానా వాడు చనిపోయాడు, పలానా ఇది చనిపోయిందని వార్త రాగానే ఆ శిష్యుడు యేసు దగ్గరికి వచ్చి, ప్రభువా నీవు నాకు సెలవిస్తే ఇదిగో నా పితరులను నేను పాతిపెట్టి తిరిగి వస్తాను అని అనగానే అప్పుడు యేసు చక్కని మాట అంటాడు, నీకు అనుగ్రహింపబడిన ఉత్తమమైన దానిని నువ్వు పోగొట్టుకునవద్దు. మరణమైన వారిని మరణంలోనే ఉండనిమ్ము, కానీ నీవు ఈ తరుణాన్ని, ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగము చేసుకొని మనం అనగానే మరి కిక్కు మనకుండా ఆ మీటింగ్ లో, ఆ సభలో ముగింపయ్యే వరకు యేసుతోటే ఉన్నాడట. యేసుతో పాటు ముందుకి సాగిపోయాడట శిష్యుడు.
యేసుతో పాటే సాగిపోయాట. విజయనగరంలో ఒక పాస్టర్ గారు తెల్లవారుతూ ఉంటున్నారు. పాస్టర్ గారు తండ్రి ఇంట్లో చనిపోయాడు. పాస్టర్ గారు తండ్రి ఇంట్లో చనిపోయాడు. ఆ పాస్టర్ గారి ఇంట్లో ఆ ఆరాధన జరుగుతూ ఉంది. ఎవ్వరికీ చెప్పలేదు. కనీసం సంఘానికి వచ్చిన యవనస్తులు కూడా ఈ గుట్టు బయటికి ఇవ్వలేదు. అంత అయిపోయింది, ప్రార్థన అయిపోయింది. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆఖరి ప్రకటన సమయంలోని నా తండ్రి ఈ రోజు తెల్లవారుజామున పలానా ఈ సమయానికి చనిపోయాడు, మీరందరూ ప్రార్థన చేయండి అని చెప్పాడట. అప్పుడు నేను సంఘస్థులందరికీ టెన్షన్ పట్టుకుంది. ఎంత తొందరగా వదులుతారా ప్రార్థన అయిపోయింది. పాస్టర్ గారు అందరికీ కూడా ప్రార్థనలు చేసేసాడు. గబుక్కున అందరూ ఒకేసారి ఇంట్లోకి వెళ్ళి చూడగానే ఆయన తెల్లవారుజామున వచ్చాడు. నా తండ్రి చనిపోయాడు, ఈ రోజు నేను ప్రార్థన లేదు, ఈ రోజు ఆరాధన లేదు అని అనుకుంటే దాని గురించి కూడా దేవునికి లెక్క దైవజనుడు ఏం చేయాలి? అప్పగించాలి. తెలుగు సామెతలు పుట్టుటకి ఏదో ఒక రోజు నేను చనిపోతాను, నా చావు నాకే తెలియదు. ఏ రోజు చనిపోతాను, ఏ పరిస్థితుల్లో చనిపోతాను. ఒక డ్రైవర్ గారు వాహనాన్ని నడుపుతున్నాడు. వెనకాతల దగ్గరగా 58-60 మంది పాసెంజర్లు ఉన్నారు. ముందు నుండి నడుపుతూ ఉన్నాడు. ఆయన నడుపుతున్నది ఎప్పటి నుంచో ఆయన గుండె నొప్పి వస్తుంది. కంట్రోల్ చేసుకుంటున్నాడు, వాహనాన్ని నడుపుతున్నాడు. ఇంకా అది పెరిగిపోతా ఉంది. కానీ వెనకాతలు ఏమైనా కానీ ఇదేంటి, వెనకాతలు ఆయన చేతులు ఎన్ని ప్రాణాలు ఉన్నాయండి? 60 మంది ప్రాణాలు ఉన్నాయి. ఆ వెంటనే అంత నొప్పి వచ్చుతా ఉంది సరే, బస్సులో నెమ్మదిగా రోడ్డు పక్కకి తీసుకొని వెళ్ళి అక్కడ టక్కుమని బస్సు ఆడిపాడు, ఇంజిన్ ఆడిపాడు. ఆ ఇంజిన్ ఆడిపిన స్విచ్ మీద కుడి చేయి బొటన వేలు ఉంది. ఆ సీట్లోనే అలా పడి చనిపోయాడు. ఒకవేళ నొప్పి వస్తుంది కదా అని చెప్పేసి చేతిలో ఉన్న స్టీరింగ్ వదిలేస్తే, లేకపోతే తన గుండెల మీద రెండు చేతులు పట్టుకొని అలా ఉండిపోతే బండి పరిగెడుతూ ఉంది. పరిస్థితి ఏంటి? అతనితో పాటు చాలా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ఎంతమంది ప్రాణాలు! అది దైవ కార్యక్రమం, దేవుని కార్యక్రమం, దైవజనుడు. ఈరోజు ప్రార్థన లేదు, నా తండ్రి చనిపోయాడు, మీరందరూ రండి, నన్ను ఆదరించండి అని చెప్పలేదు దైవజనుడు. విజయనగరంలో జరిగింది. అందరూ ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత నాకు తెలిసింది, నేను వెనక నాకే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ కర్తవ్యం, దేవుడు దేని కొరకు నేను పిలుచుకున్నాడు, ఏ కారణము చేత నేను ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన చిత్తమేమిటో ఆయన చిత్తము నెరవేర్చుటయే నా ప్రాధాన్యత, నా ప్రాముఖ్యత. నేను బ్రతికి ఉన్నంత వరకే నా పనులు, నేను చనిపోయిన తర్వాత నా పనులు ఇదైతే కుటుంబస్తులు చేసుకుంటారు, లేకపోతే అంతేగాని కేవలం పని కొరకే మనం ఇచ్చేసినట్లయితే దేవుని వెళ్ళగా దానిని కూడా దేవుడు సహించాడు. దేవుడు దానిని ఇచ్చేయడు. నేనేమి చేయవలను సౌలు అంటూ ఉన్నాడు. అయితే ప్రభువా నేనేమి చేయవలను? ఇక్కడ సుఖాలు అంటూ ఉన్నారు. బతకడా నేనేమి చేయవలను? అక్కడ బాప్తిస్మం తీసుకోవడానికి యోహాను చేతిలో బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చిన చాలా మంది దైవ బిడ్డలు వారు అంటూ ఉన్నారు, నేనేమి చేయవలను? వారు ఇంకా రక్షణ పొందలేదు. పూర్తిగా వారు దేవుని నమ్ముకోలేదు, దేవుని తెలుసుకోలేదు, దేవుని యొక్క వాక్యాన్ని వారు చదవలేదు. కేవలం ప్రకటన చేయగా వారు ఆలకించారు, విన్నారు, అంతటా సత్యాన్ని గ్రహించారు, వాస్తవాన్ని గమనించారు. అప్పటికప్పుడు వారు హృదయాలలో ఒక నిశ్చయానికి వచ్చారు, నేనేమి చేయవలను? అక్కడ అంటూ ఉన్నారు కదా చాలా మంది, అక్కడ సుంకర్లు అంటున్నారు, నేనేమి చేయవలను? మీకు నియమింపబడిన దానిని మాత్రమే మీరు ప్రజల యొక్క నుంచి పన్నుల రూపేణగా సుంకం రూపేణగా మీరు వసూలు చేయండి. కానీ దానికి మించి ఒక పైసా మీరు ఎక్కువ తీసుకున్నా మీరు ఏం చేసినట్లుగా ప్రజల దగ్గర నుంచి లంచము తీసుకున్నట్లుగా. విజయనగరంలో ఒక ఆయన అన్నాడు, ఏం చెప్పండి గారు, ఆయన మీకు చాలా మంది తెలియదు. ఆయన జిల్లాకి ఒక పెద్ద ఆఫీసర్, ఒక డిపార్ట్మెంట్కి. ఆయన బల్ల కింద కుడి చేయము పెన్నతో పట్టుకొని ఫైల్ మీద సంతకాలు పెట్టి ఎడం చేయని బల్ల కింద పెడితే విస్తారమైన డబ్బు అలాగే తీసుకుంటున్నాడు. ఆదివారం మందిరంలో వేదిక మీదకి వచ్చి ఉద్యమ ప్రసంగం చేసేస్తాడు. ఆయన చూస్తేనే నాకు అక్కడ కంపం వచ్చేస్తాడు.
ఆయన ఒక దైవజనుడి కాదు, సేవ కొరకు పిలువబడిన వాడు కాదు, ఏర్పాటు చేయబడిన వాడు కాదు, ఆయన యాజకుడు కాదు, దైవజనుడి కాదు, కాపరి కాదు, కనీసం సువార్తికుడు కూడా కాదు. ఆయన ఎవరైనా ఆయన ఎవరండి? ఒక డిపార్ట్మెంట్కి, జిల్లాకి ఒక ఆఫీసర్. అంతవరకు బాగానే ఉంది. పోనీ ఈ బల్ల కింద చెయ్యి పెట్టే అలవాటు లేకుండా చక్కగా ఆత్మీయంగా యథార్థంగా ఉండి వాక్యం చెప్తే అనేకుల యొక్క హృదయాలు తాకబడతాయి, దేవుడి కార్యాలు జరుగుతాయి. ఈయన ఆఫీస్ రూమ్ లో చేయవలసిన పని చేసేస్తున్నాడు. ఇక్కడ ఆయన మందిరంలోనికి వచ్చేసి, పరిశుద్ధ స్థలం మీదకి వచ్చేసి, పోడియం మీద నిలబడి ఉజ్జీవ ప్రసంగం చేసేస్తాడు. సంఘస్థులకి ఇష్టపడి చాలా మంది తెలిసిన వారు విమర్శిస్తున్నారు. మీ వల్లనే కదా నా నామము అన్యజనుల ఎదుట ఏం చేయబడతా ఉంది? దూషించబడతా ఉంది. కానీ సౌలు అంటున్నాడు, నేనేమి చేయవలను? సుంకరులు అంటున్నారు, నేనేమి చేయవలను? బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చిన అక్కడ ప్రజలు అయితే మేమేమి చేయవలను? బోధకుడా, మేమేమి చేయవలను? వాళ్ళకి చెప్తా ఉన్నాడు, ఇదిగో ఫలింపని ప్రతి చెట్టు మొదలు ఏం పెట్టబడి ఉంది? గొడవలు పెట్టబడి ఉంది. ఆ గొడవల చేత నరికి వేయబడి, చూడండి అక్కడ వాక్యం స్పష్టంగా చెప్తాడు. బయటపడవచ్చు కదండి, ఆ చెట్టు అయినా మానైనా ఏదైనా, కానీ దాన్ని ఏం చేయాలండి? అది నరికి వేయబడి దేంట్లో పడేటమాట? అగ్నిలో వేసి కాల్చబడేటికే కానీ ఆ ఫలింపని చెట్టు మరి దేనికి పని చేయదు. ఈ రోజు నువ్వు నేను ఏ స్థితిలో ఉన్నాం, ఏ పరిస్థితుల్లో ఉన్నాం, నేనేమి చేయవలనని ఉదయం పడకల మీద నుంచి లేచింది మొదలు ఎవరము ఈ మాట సంబోధించి ఉచ్చరించి ప్రశ్న వేసుకొని మనము ప్రార్థన చేస్తున్నాం. అక్కడ అంటున్నాడు కదా, అక్కడికి 2 వస్త్రాలు ఉన్నాయి, లేని వాడికి ముందు నీకున్న దానిలో నుంచి. ఒకరికి 2 పూటల ఆహారం ఉంది, నీ పొరుగువాడు 1 పూట కూడా ఆహారం లేకుండా బాధపడుతున్నాడు. నువ్వు చూచావు, నువ్వు విన్నావు, నువ్వు గమనించావు, కానీ నీవే స్వార్థంతో నీవే కడుపు నింపేసుకుంటున్నావు. కానీ నీ పక్కనన్నవాడు ఎంతో కాలం బట్టి అలవాటిస్తున్నాడు. కనుక నువ్వు ఈ పని చెయ్యి. దేవుడు నీకు అత్యధికమైన ప్రతిఫలాన్ని, అత్యధికమైన ఆశీర్వాదాలను దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడు. వీళ్ళ ఎక్కడి నుంచైనా తెల్లవారుజామున లేకపోతే రాత్రి పండుకున్నప్పుడు, దేవా నేనేమి చేయవలను? నేనేమి చేయాలి? దేని కొరకు నీవు నన్ను ఏర్పాటు చేసుకున్నావు? నా విధి, నా కర్తవ్యం నీ శరీరం అనే సంఘములో, ఆత్మీయమైన నా కుటుంబంలో, నా వీధిలో నన్ను జ్యోతిగా, ఒక దీపముగా, ఒక క్రొవ్వొత్తిగా నీవు నన్ను ఏర్పాటు చేశావు, ఎంచుకున్నావు. నేను నా వారి కొరకు నేనేమి చేయాలి? చాలా మంది దేవుడి బిడ్డలు, మన దేవుడి బిడ్డలే చాలా మంది డబ్బులు ఎక్కువైపోయావు, ఎలా ఖర్చు పెట్టాలో తెలియక కాల్చుకోవడం రాక కాదు, చేస్తున్న కార్యాలు కాదు. ఏమో ఒకవేళ చేయకపోతే దేవుడు నన్ను లెక్క చెప్తాడేమో, లెక్క అడుగుతాడేమో, దేవుడు నన్ను ఆశీర్వదించాడు అంటే ఏదో ఒక దేవుడి చిత్తము, దేవుడి ప్రణాళిక ఉన్నాయంట. నా చేతనైనంత సహకారం, అదేదో ఒక మాట, ఒక వస్తువు, ఒక ఆహారము, ఒక వస్త్రము, లేకపోతే మరి దేవుడు ఎవరికి కూడా అమాంతంగా ఆయన వచ్చి సహాయం చేయడండి, ఎవరినో ప్రేరేపిస్తాడు. ఉదాహరణ ఏమంటున్నాడు? అక్కడ ఎవరున్నారు? ఏలియా ఆయన రేపు వాగు దగ్గరకు తీసుకువెళ్ళాడు దేవుడు. అక్కడికి వెళ్ళమన్నాడు, వెళ్ళిన తర్వాత దేవుడే స్వయంగా రొట్టె మాంసాన్ని ఏలియా ప్రవక్తకి ఇచ్చాడండి. అక్కడ చెప్పాలి, మాట్లాడాలి. దేవుడే స్వయంగా ఆ హేరేపు వాగు దగ్గర విశ్రాంతి తీసుకుంటున్న ఏలియాకు దేవుడు ఇచ్చాడా? దేని చేత పంపించాడు? కాకుల ద్వారా. ఏంటమ్మా, బహుశా మనం 3 పూట్ల రొట్టె మాంసం మనం వండుకోము, కానీ అక్కడ పరిస్థితులకు కాదు. అక్కడ కరువు, మంచు లేదు, వర్షం లేదు, ఏమీ లేదు. అలాంటి సమయంలో కూడా దైవజనుడిని పోషించడానికి దేవుడు వెంటనే ఆజ్ఞాపించాడు, కాకులను ఏర్పాటు చేశాడు. కానీ దేవుడు ఆయన స్వయంగా వచ్చి ఏలియాని ఇక్కడ ఉన్నావు కదా, నేనే మాంస పొట్లాన్ని, రొట్టె పొట్లాన్ని తీసుకొని నీకు ఇస్తానని ఆయన చెప్పలేదు. నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళావు అన్నాడు. మాటకు లోపడ్డాడు ఏలియా, మాట నమ్మాడు, విశ్వసించాడు. హోరేబు వాగు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ బసను ఏర్పాటు చేసుకుని కొన్ని దినాలు ఉండేటప్పుడు ఆయన ఆకలి కాకుండా ఉండటానికి దేవుడు కాకుల ద్వారా మాంసాన్ని, రొట్టెను, మూటను ఎప్పటికప్పుడు దేవుడు వారికి అనుగ్రహించాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ 40 సంవత్సరాలు
ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి ప్రయాణం అయ్యేటప్పుడు దేవుడంతటా దేవుడే వారికి స్వయంగా వచ్చి ప్రతి ఇంటికి ఇదిగో నీ మూట ఇది, ఇదిగో నీ పొట్లం ఇది, ఇదిగో నీ వాటా ఇది, ఇదిగో నీ తప్పెల నీది అని ఇవ్వలేడు. దేవుడికి తెలుసు ఇశ్రాయేలు తల్లికి బద్దకు వెళ్ళాలని తెలుసు. అందుకే దేవుడు రోజంతటికి ఒక్కసారి మన్నాను కురిపించాడు. అలా ఏమన్నాడు, ఏ పూటకు ఆహారమో ఆ పూటే. రోజంతటి కలిపి ఉదయం ఏరేసుకుంటే అక్కడ లాభం లేదు. ఉదయం ఏరేసుకొని తినేసి మిగిలిన మధ్యాహ్నం దాచుకుంటాను, అంతర్లాగా నాకు ఏం కూడా తప్పుతుందని అనుకుంటే మధ్యాహ్నానికి తప్పెల మీద మోపిస్తే ఏమైందటండి, ఆ మనాహారం ఏమైపోయిందటమ్మా, పురుగులు. ఆ పురుగులేమో తప్పెలలో ఏం చేసేవాట, ఎలాగెలాగో పాకుతామండి. ఏ పూటేగా ఆ పూటే దేవుడు మనాహారాన్ని వారికి అనుగ్రహించాడు. ఈ ఆశీర్వాదాలు, ఈ మేలు పొందుకోవాలంటే ప్రతి వారము ఈ మధ్య